వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. దేశ రాజకీయాలైనా రాష్ట్ర రాజకీయాలైనా సరే గ్రామ రాజకీయాలతోనే మొదలవుతాయి. అంటే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారి మీద ఆధారపడి ఉంటాయి. అంటే గ్రామాలే దేశానికి కానీ రాష్ట్రానికి కానీ పట్టుకొమ్మల్లాగా చెప్పుకుంటూ ఉంటారు కదా. అట్లా మనకు ఈరోజు మనతో పాటు పులిమర్ది గ్రామం, వికారాబాద్ మండలం, వికారాబాద్ జిల్లాలోని మన గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి తిమ్మాపురం మాధవరెడ్డి గారితో ఉన్నాం. ఆయన అడిగి ఒక సర్పంచ్గా గ్రామాల్లో వాళ్ళు జనరల్గా అందరికీ సర్పంచ్ అంటే మంచి హోదా ఉందనుకుంటారు. వాళ్ళకేమి రాజకీయ నాయకులతో వైట్ షర్ట్ వేసుకొని హ్యాపీగా తిరుగుతున్నారు అనుకుంటారు. కానీ వాళ్ళ వెనక ఒక సర్పంచ్ బాధ్యత వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయనేది చాలామందికి తెలియదు. ఏ ఎమ్మెల్యేతో తిరుగుతున్నాడు, ఎంపీతో తిరుగుతున్నాడు, ఏదైనా ఫోన్ చేస్తే పని అయిపోతుంది, ఆయనకేమి లగ్జరీ బతుకనేసి చాలామంది అనుకుంటారు. కానీ వాళ్ళ వెనక ఎంత కష్టం ఉంటుంది అనేది కూడా వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తే సార్. అంటే మామూలుగా ఒక సర్పంచ్ అంటే అందరికీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా చాలామంది ఒక లగ్జరీ లైఫ్, వాళ్ళకి సమాజంలో పేరు ఉంటుంది, పలుకుబడి ఉంటుంది అనేసి అనుకుంటూ ఉంటారు. ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీ వంతుగా మీకు సర్పంచ్గా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మీరు మీ గ్రామానికి ఏం చేశారు? మా గ్రామానికి ప్రభుత్వము ఇచ్చిన నిధులతోటి తూచ తప్పకుండా గ్రామానికి ఏదైతే ముందు వరుసలో అవసరం ఉన్నదో ఆ అవసరం తీర్చినాం. రెండో అంశం ఏమున్నదో దాన్ని తీసుకున్నాం. గ్రామ పంచాయతీ బాడి ఉంటుంది కదా. గ్రామ పంచాయతీ అంటే ఒక సర్పంచ్ చేయడు కదా. 10 మంది సభ్యులతోటి సమావేశం జరిపి ఏ పని ముందు చేయాలి, ఏ పని ఎంటకెళ్ళి చేయాలి అని సమావేశం పెట్టి తీర్మానంలో తీసిన అంశాలని అంశాల వారిగా చేసుకుంటూ పోయినాం సార్ అభివృద్ధి. అయితే మామూలుగా ఏంటంటే మీరు ఏకగ్రీవంగా వీళ్ళందరితో సంబంధం లేకుండా చేశారా అనేసి కొంతమంది అంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? అట్లా ఏం లేదు సార్. అట్లా ఏదన్నా ఇక ఊరంతా 100% ఒక సర్పంచ్ అంటనే ఉంటారు. కానీ ఎక్కడన్నా మీరు అడిగినరేమో చెప్పొచ్చు, కొంత వ్యతిరేకత కూడా ఉంటుంది, చెప్పొచ్చు. కానీ అది కాలేదు. మేము ఊరు ప్రజలకు అవసరమయ్యే పనులే చేసినాం. లేదు ఇప్పుడు నేను ఎందుకు అడిగా అంటే యాక్చువల్గా మేము ఊర్లో చాలా మందిని అడిగినాము, అందరూ బాగానే చేశారు. అసలు ఎవరికి ఇప్పటి వరకు కూడా మేము దగ్గర 15-20 మందిని మామూలుగా అడిగాం. అడిగితే లేదు ఆయన అందరికీ ఆమోదయోగ్యంగా అందరిని కలుపుకొని ఎవరికి ఏ బాధ ఉన్నా చేస్తాడు అని చెప్పారు. కానీ నేను మిమ్మల్ని ఊరికే మామూలుగా అడిగా మీరు ఏం చెప్తారని తెలుసుకోవడం కోసం. కానీ అయితే మీ ఊర్లో వాటర్ సమస్య ఏమైనా ఉందా? మా ఊళ్ళో వాటర్ సమస్య ఒక 20 సంవత్సరాలు ఉంటే నేను ఎంపీటీసీగా ఉండి వైస్ ఎంపీపీగా వికారాబాద్ మండల్ వైస్ ఎంపీ కూడా చేసిన. అదే ఎంపీ అప్పుడే అంతకుముందు పోతున్నారు ఇట్లా ఊరు బయటికి బావుల కాడికి చెరువులు లేవు మా ఊరికి. కానీ బావుల కాడికి పోయి కరెంటు కాడ పట్టుకొస్తుంటాయి నీళ్లు. అట్లా ఏం చేసినామంటే మేము ఎంపీటీసీగా అందాడు ఇది సమస్య ఎట్లయితే తీరుతుంది అని చెప్పి ఆలోచన చేసినాం. ఆలోచన చేస్తే ఈ ఊరు కూడా సమతులాలం లేదు. ఇట్లా ఎప్పులు దిగులు ఇట్లా వంపులు సంపులు ఉన్నది ఊరు. దీనికి ఏమైతే సమస్య అవుతుంది అని చెప్పి ప్రత్యేకమైన నిధులు నాయకుడిని ఎంపీ తీసుకొచ్చిన ప్రభుత్వం నుండి వచ్చిన నిధులతోటి, అదేవిధంగా సపరేట్గా జిల్లా పరిషత్ మహేందర్ రెడ్డి భార్య ఉండే సునీతమ్మ, అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నది, ఆమె తాను ప్రత్యేకంగా ఆ సమయంలో ఒక 5 లక్షల రూపాయలు వాటర్ సప్లైకి కేటాయించి ఒక బోర్ వేయాలి, ఆడ కరెంట్ మోటార్ పెట్టాలి. పెట్టేస్తే ఆ గల్లీలో ఆ 15-20 ఇండ్లకు తోటి ఒక పేపర్ రాపించుకున్నాం. దీన్ని మెయింటెనెన్స్ ఎప్పుడన్నా అయితే మీరే 10 ఇండ్లు తయారు చేసుకోవాలని అట్లా చేసి ఒక 18-20 బోర్లు వేసి బోరు సింగిల్ పేజ్ మోటార్లు పెట్టి ఇక ఊరంతా సస్యశ్యామలం అయిపోయింది. అంటే ఆ 18 బోర్లలో అన్నింటిలో వాటర్ వచ్చాయి, అన్నిట్లో వాటర్ వచ్చాయి. ఆ వాటర్ వచ్చినాయి. సింగిల్ పేజ్ మోటార్లు పెట్టి ఎక్కడి గల్లీకి అక్కడ నీళ్ళు ఇచ్చిన సందిగా మళ్ళీ ఊరు బయటికి వెళ్ళలేరు. అప్పటి నుంచి 2007 నుంచి నీళ్ళ ప్రాబ్లం పోయింది. ఇప్పటి కూడా మండలంలోనే మాత ఎక్కువ ఉంటాయి నీళ్లు. మాత ఎప్పుడు నీళ్ళ ప్రాబ్లం రాదు. మళ్ళా మొన్న గ్రామ పంచాయత్ బాడీ ఏర్పడ్డాక కూడా అవి అట్లే ఉండే. కాబట్టి నీళ్లు వృధా పోతున్నాయి, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక్క కాడ కొత్త పోతున్నాయి అని చెప్పి
ఒక 12-13 వాటర్ ట్యాంకులు తెచ్చి ఆ బెడ్లు కట్టి వాటర్ ట్యాంకులు పెట్టేసి సపరేట్ నీళ్లు పెట్టినాం. మా గ్రామంలో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి సార్. అందులోనే మళ్ళీ ఇది ఒక మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి దవిటకు తోడు. ట్యాంకులన్నీ శుభ్రం చేసి అన్ని ట్యాంకులకు ఎక్కిపించింది. ఇప్పుడు ఆ ట్యాంక్ ని ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారా లేకపోతే 15 రోజులకు ఒకసారి చేస్తారు. ఓకే. ఈ చిన్న ట్యాంకులు ఏమో ఒక నెలలో 3 రోజులు చేస్తారు. పెద్ద ట్యాంకులు 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసి ఇచ్చిపెడతారు. లేదు. ఓకే. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళు అంటే ఉప సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్స్ కావచ్చు, వీళ్ళందరికీ నెలవారీ జీతాలు అంటే మీతో పాటుగా వస్తున్నాయి ప్రభుత్వం నుండి? లేదు సార్, వాళ్ళకి లేవు. మీకు? మాకు వస్తున్నాయి. ఓకే. మాకు ఎంపీటీస్కి ఇద్దరికి వస్తాయి. మామూలు వాళ్ళకి రాదా? వాళ్ళు కూడా అంటే ఉప సర్పంచ్కి రావు సార్. లేదు. ఓకే. అంటే మీరు ఇప్పుడు గ్రామంలో వాటర్ సమస్యని తీర్చారు, మరి ఏదైనా డ్రైనేజీ లాంటిది ఏదన్నా అటువంటిది ఏమన్నా డ్రైనేజ్ సమస్య కూడా ఉండే సార్. ఒక 3 కిలోమీటర్ల వరకు వేయించిన గ్రామం లోపల. మీరు వచ్చింది కదా? నేను చూశాను. కాకపోతే ఏంటంటే ఆ డ్రైనేజీ సమస్యకి ఏమన్నా మీరు గవర్నమెంట్ నిధుల్లో నుండి చేశారా లేకపోతే మీరు ఎక్కడైనా బయట ఫండింగ్? లేదు, ప్రభుత్వం నిధులే సార్. ఓకే. అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ పర్సెంటేజ్ ఏ గవర్నమెంట్ ఇచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ చేసినాం. అంటే గ్రామ పంచాయతీలను కూడా ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంటే ఎక్కువ నిధులు. ఓకే. వాటర్ ఇబ్బంది లేదు, డ్రైనేజీ ఇబ్బంది లేదు. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా ప్రజలు నాకు ఇది పలానా సమస్య ఉందంటే అటువంటి వారికి మీరు ఏమైనా చేస్తారా లేకపోతే లేదే నాకు పని ఉండదని వెళ్ళిపోతారా? సార్ ప్రజలు ఏం చెప్పారు నీకు కానీ ఏం లేదు. అన్ని పార్టీలలో అన్ని గ్రామంలో ఉన్న జనాలంతా కూడా ఏ సమస్య వచ్చినా నన్ను పెద్ద మనిషి అంటారు. నేను వయసుకు చిన్నగా ఉన్నా కూడా పెద్దోళ్ళు కూడా పెద్ద మనిషి తను పోయినావా అంటారు. ఏదైనా సమస్య వస్తే నాకు తోచిన కాడికి వాళ్ళకి సాయం చేస్తా. కానీ ఎప్పుడు నేను మా ఇల్లుకి ఎప్పుడు దర్వాజా పెట్టాం 12 గంటల దాకా. ఏ సమస్య ఉన్నా నైటు ఏ సమస్య వచ్చినా ఎంత అర్ధరాత్రులు వచ్చి తలుపు కొట్టినా లేస్తాం. ఒక్కటే తలుపుకి లేస్తాం. అలా సమస్యలు ఉంటే నాకు నా సాధ్యమైనంత వరకు సహకరిస్తా. కానీ ఎప్పుడు నా ఇంటి ముంగలికి వెళ్ళిపో అని ఇదివరకు నా నోటికి వెళ్ళాలి. మీ అధికారాన్ని మీరు దుర్వినియోగం చేసుకోలేదని మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకున్నాం. ఎక్కడ మీరు దుర్వినియోగం చేయలేదని చెప్పారు. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నా, వస్తే మీరు వాళ్ళకి ఎలా ఇది చేస్తారు? వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవడం కోసం మీరు వాళ్ళ సమస్య తీరేంత వరకు వాళ్ళ మీద మీరు అప్డేట్లో ఉంటారు? అప్డేటే ఉంటాం సార్. ఇప్పుడు కూడా మీరు వచ్చిన దాకా ఒక పొల్మరకాన్ని ఉన్నాం. ఇంకా జర మీరు లేట్ వస్తే నయమేమి అనుకుంటున్నాను నేను. అలా సమస్య పరిష్కారం కాలేదు. మీరు వచ్చి ఎక్కడ వెయిట్ చేస్తారని చూసినా కానీ కరెక్ట్ సమయంకి వచ్చారు. ఓకే. సరే. వాటరు ప్రజల సమస్యకి నేను వచ్చేటప్పుడు చూశాను మీ ఊర్లో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు ఉన్నాయి. మరి ఈ సీసీ రోడ్లు మీరు సెంట్రల్ గవర్నమెంట్తో లేదా స్టేట్ గవర్నమెంట్తో లేదా ఎమ్మెల్యే ఎంపీ ఫండ్స్తో ఏమైనా చేశారా? మేము ఎమ్మెల్యే ఎంపీ ఫండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ నుండి అంటే ఎంపీ ఫండ్స్ అంతా సెంట్రల్ గవర్నమెంటే కదా సార్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఎక్కువ నిధులు తెచ్చుకే ప్రయత్నం చేసుకున్నాం మా ఉపాయంతో. అయితే మీకు మీ గ్రామానికి మీకు కూడా ఒక 3 రకాల అవార్డులు వచ్చినట్టు కూడా విన్నాం. అవును సార్. వచ్చాయి? పారిశుద్ధ్యం మీద ఒక అవార్డు వచ్చింది, చెట్ల పెంపకం మీద ఒక అవార్డు వచ్చింది, ఇంకొక అవార్డు మతలేదు సార్. హరితారం పారిశుద్ధ్యం మీద వచ్చింది, హరితారం మీద వచ్చింది. ఉత్తమ గ్రామ పంచాయతీ జిల్లా కలెక్టర్ గారు 3 అవార్డులు ఇచ్చింది నాతోటి నాకు. ఇప్పుడు మీరు కలెక్టర్ దగ్గరికి మీ గ్రామానికి ఏదైనా సమస్య ఉన్నది వెళ్తే ఆయన రెస్పాండ్ బాగా అవుతారా? రెస్పాండ్ అవుతారు సార్. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రెస్పాండ్ అవుతారు. ఇంకొక మాట కూడా విన్నాం, ఈ జిల్లాలో ఓన్లీ మీ గ్రామానికి ఎక్కువ నిధులు వచ్చాయన్నారు. అది ఎంతవరకు నిజం? నిజమే సార్. అది మీకు మాత్రం ఎందుకు వచ్చాయి? ఇప్పుడు చాలా మందికి సర్కిల్ ఉంటుంది, ఆ గ్రామాల్లో ఉన్న సర్పంచులకు కావచ్చు, లేదు వాళ్ళకు కూడా ఒక సర్కిల్ ఉంటుంది. కానీ మీకు మాత్రం ఎందుకు వచ్చాయి? మీరు మాత్రం ఎలా తెచ్చుకోగలరు? ఆ టిప్ చెప్తే మిగతా సర్పంచులు కూడా తెచ్చుకుంటారు కదా. ఇక అది అంటే ఇప్పుడు 2 వ్యక్తులు ఒక దగ్గరికి పోతే ఇద్దరికి సమానమైన న్యాయం చేయాలి. కానీ మీకు మాత్రం ఎక్కువ నిధులు ఎందుకు వచ్చాయి? అంటే మీరు వాళ్ళని ఏ విధంగా ఇది చేశారు? అయితే నేను సీనియర్ సర్పంచ్. ఓకే. నేను ఏదైనా చెప్తే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కాదనలేరు. అట్లా మేము చెప్పే విధానం కూడా ఉంటుంది. మేము నిజమే చెప్తామని తెలుసు వాళ్ళకు కూడా, ఎక్కడ అబద్ధాలు ఆడడం. ఇది నిజమే సమస్య ఉండొచ్చు అనే ధోరణితో నాకు ఎక్కువ నిధులు ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు మాట చెప్పినా నాకు
ఎవరన్నా జతకుంటే వాళ్ళ ముంగల చెప్పకుండ్రి నిధులు అడిగితే. మళ్ళా నా తోటి సర్పంచ్లు ఉంటే మళ్ళీ వాళ్ళు అడుగుతారు అనుకుంటారు, వాళ్ళకి నిధులు లేకుండా ఏమని చెప్పి మళ్ళీ తర్వాత పోనన్న చేస్తూనే మళ్ళీ పిలిపించుకుంటారు. పిలిపించుకొని నాకైతే మీ సీక్రెట్ అది. సీక్రెట్ 10 మంది ఉన్నప్పుడు అడగకూడదు, ఒకడిగా పోయి అడిగితే మనం ఒకరికి ఇచ్చేస్తాం. 10 మందిని అడిగినప్పుడు కూడా ఇస్తామంటారు కానీ ఎక్కువ ఇవ్వరు. ఉదాహరణకి ఎమ్మెల్యే మతానికి మనవరు అది దాంట్లో వచ్చిండు, వచ్చినారు. ఇది అడిగినాం, సర్పంచ్లు అంతా ఉన్నారు, 8-9 మంది ఉన్నారు. ఈయనకి ఇస్తే అంత ఆడతాడేమని మళ్ళా తర్వాత పోయినాక 2 రోజుల నాటికి ప్రొసీడింగ్ తీసి ఇచ్చాను. అయితే సర్పంచ్లందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్యే కానీ ఎంపీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఇండివిజువల్గా కలవండి. ఏదన్నా 10 మందిలో ఉన్నప్పుడు అడగండి, కానీ ఇండివిజువల్గా వెళ్ళండి, ఎక్కువ నిధులు తెచ్చుకోవచ్చు అన్న చెప్పినట్టు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ప్రజా సమస్యలు కూడా మీరు మీ గ్రామంలో మేము మీ దగ్గరికి రావడానికి ముందే మేము గ్రామంలో చాలామందిని అడిగిన తర్వాతే మీ దగ్గరికి వచ్చాం. అందరూ కూడా చాలా అద్భుతంగా ఆయన 10 మందితో కలిసి 10 మంది సమస్యల కోసం ఎనీ టైం పనిచేసే వ్యక్తి అని చెప్పారు. ఇవన్నీ బాగుంది. కానీ మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి ప్రభుత్వంతో? అంటే మీరు ఇప్పుడు రోడ్లు వేసారు, ఇంత అద్భుతంగా రోడ్లు వేయడానికి దీనికి మీకు కరెక్ట్గా బిల్లులు వచ్చినాయా? బిల్లుల సమస్య ఉన్నా సార్. ఇక మేమేమో చెప్తే మాకు వేరే బిజినెస్ ఉండేప్పటికీ మేము తట్టుకుంటున్నాం. నాకు ఇంచుమించు 10 లక్షలు తక్కువ 1 కోటి రూపాయలు రావాలి, 90 లక్షల రూపాయలు రావాలి. 90 లక్షల రూపాయలు మొత్తం అన్నిట్లో కలిసి ప్రభుత్వం నుండి నాకు బాకీ. ఇప్పుడు ఇది ఎప్పుడు 2019 అప్పుడు ఎన్నికలప్పుడు వేసిన రోడ్ల ఇవి ఎన్ని సంవత్సరాలు ఏంటది? ఇవి నేను ఎంపీటీసీ ఉండగానే వేసినాం, ఒక 2007-2008 ఇట్లా వేసినాం ఈ రోడ్. మీరు సర్పంచ్ అయిన తర్వాత సర్పంచ్ అయిన తర్వాత రోజుల్లో అక్కడ అదే ముస్లింలకు ఈద్గా కోనికి చావ లేకుండే ఆడికి వేసినాము. ఇక్కడ ఎర్రవల్లి దుర్గం చెరుకు రోడ్ లేకుండే, ఎన్నిసార్లు అయినా ఆ మట్టితోటి సమస్య ఒడవలేదు, అక్కడ వేసాం. ఇక్కడ బీటీ రోడ్, ఇక్కడ ఎర్రవల్లికి కూడా బీటీ రోడ్ కూడా లేకుండే, అక్కడ కూడా వేయించినాం. ఇంకొక 400 మీటర్లు ఫారెస్ట్ వాళ్ళతోటి ప్రాబ్లం అయింది, అది నడుస్తున్నది రోడ్డు. వాళ్ళు అద్దులు వేసినందుకు వాళ్ళు కేసు పెట్టారు, ఆ కేసు నడుస్తున్నది, అదే సమస్య ఉన్నది. ఇక అంతా ఊళ్ళో నేర్పించాం సార్ మొత్తం. మీ ఊరికి ఒక పెద్ద సమస్య ఉందని విన్నా, రోడ్డుకి సంబంధించి రైతులకు అంటే ఈ రైల్వే గేట్ ఉంది, రైల్వే గేట్ కిందికి వెళ్ళి చెరుకు లారీ పోదు, పత్తి లారీ పోదు. అంటే ఓవర్లోడ్ వేసుకుంటున్నాడు, ఎట్లాంటి మామూలు కరెక్ట్గా పోతుంది. రైతులకే ఇబ్బంది ఉన్నది. ఆ రైతులు చెరుకులు పండించడే బంద్ చేసారు మా తాన. ఇట్లా వెళ్ళి పోతే 10-15 కిలోమీటర్లు ఎక్కువ తిరిగిపోవాలి, ఇట్లా పోతే ఎర్రవల్లికి వెళ్ళిపోవాలి, ఇట్లా పోతే దుర్గం చెరుకోవాలి. ఆ ఊరోళ్ళు గొడవలు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మాకు ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్లకి ఇట్లా R&Bకి మా ఊరికి ఒక టచ్ రోడ్ ఉన్నది. దాన్ని ఫార్మేషన్ కూడా చేయించినాం NRGS లా లేబర్ తోటి. రోడ్ అయితే ఈ రైతులకు మొత్తం అయిపోయింది, ఫార్మేషన్ అయిపోయింది. దాన్ని కంక్రీట్ వేసేస్తే ఈ ఊరు రైతుల బాధ పోతుంది. ఇది రైతులకు ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద సమస్య అది. అదొక్క రోడ్ అయితే రైతుల సమస్య పోతుంది. అయితే ఇంకొకటి, మేము ఇక్కడ బంటారం మండలం మాకు టచ్ అంట. ఆ బంటారం మండలం ఇక్కడ ఊళ్ళకి వెళ్ళి ఒక 4 కిలోమీటర్ల వరకు చెంచపల్లి అని ఉంటుంది, ఆడికి టచ్ చేస్తే రోడ్డు మేము మోత్కుపల్లి పోవాలి. మాకు ఉదాహరణకు చెప్తున్నాం, మా ఊరంటకి వెళ్ళి పోతే 5 కిలోమీటర్లు, మేము తిరిగిపోవాలంటే 20-25 అవుతుంది. 20 కిలోమీటర్లు ఎక్కువ తిరుగుతున్నాం. మోత్కుపల్లికి ఏమన్నా సమస్య వస్తే ఆ 15 కిలోమీటర్లు తగ్గుతుంది. ఈ 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వేస్తే రోడ్డు చేస్తే ప్రజల బాధ అవుతుంది. మన బంటారం దిక్కునికి అలకగా అయిపోతుంది. ఓకే, అంటే మీ గ్రామం దగ్గర నుండి ఇక్కడ వరకు 5 కిలోమీటర్ రోడ్డు వేయడానికి మీరు దాని మీద ఏమైనా కృషి చేశారా? చేశాం సార్. ఆ ఫారెస్ట్ ఉండడం వల్ల నిధులు కూడా రాకపోయా. 2.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ నిధులు ఇవ్వలేడు, నిధులు రాలేవు. ఇక అంతంటే డెవలప్మెంట్ అనుకున్నది సాధించలే నేను. ఇక్కడ ఇది చేస్తా అనుకున్నా, అది చేస్తా అనుకున్నా, కానీ అవి 2 మిగిలిపోయినాయి సార్. ఇదంటే ఓకే, ఫారెస్ట్ వాళ్ళతో ఇబ్బంది ఉంది కాబట్టి కాలేదు, ఇదైతే అయిపోయింది అన్నారు. నిధులు కాలేవు సార్. అదే నిధులు కాల, పర్మిషన్ వచ్చింది, పర్మిషన్ చేసినాం, ఇలా చేసినాము, లేబర్ తోటి చేయించినాం, కానీ నిధులు కావాలి కదా, నిధులు రాలేవు, చేయలేము. ఓకే, సరే. మీకు ఇవి కాకుండా ఇప్పుడు దగ్గర 90 లక్షల రూపాయలు రావాలంటున్నారు. మరి మీలాంటి సర్పంచ్ చాలా మంది బిల్లులు రాకుండా ఇబ్బంది పడుతున్నారు కదా, మీరు ఒక యూనిటీగా ఉండి ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేకపోతున్నారు గట్టిగా? మా సంఘం ఉంది కదా, సర్పంచ్ల సంఘం అడుగుతున్నది. మొన్ననే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం గారికి,
మా పాత బిల్లులు ఇచ్చినాకనే మీరు ఎలక్షన్ పెట్టాలి, మాకు క్లియర్ చేసినాకనే మాకు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే ఈ పాత వాళ్ళ బిల్లులు ఇయ్యరు కదా. అవును. మాకు మా లోన్లన్నీ క్లియర్ చేసి మాకు ఇచ్చే బిల్లులు మొత్తం క్లియర్ చేసినాకనే సర్పంచ్ ఎలక్షన్ పెట్టమని రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇప్పుడు మీ పదవి కాలం అయిపోయింది, మరి గ్రామంలో ఏదైనా సమస్య వస్తే మీరు పదవి కాలం అయిపోయినా ఒక బాధ్యతంగా ఎక్స్ సర్పంచ్ లాగా వాళ్ళకి సేవ చేస్తున్నారా, లేకపోతే ఇప్పుడు మనకు పదవి లేదు కదా అని చెప్పేసి వాళ్ళ మీద వదిలేస్తారా? పదవి ఉన్నా లేకున్నా సమస్యలకు ముందర ఉంటాం సార్. ఓకే. సమస్యలకు నా దగ్గరకే ఎక్కువ శాతం వస్తారు. ఓకే. ఎక్కడ ఊరురా ఊరు నన్ను పెద్ద మనుషులు అందరూ కూడా పెద్ద మనిషి అంటారు. వయసుకు చిన్నగా ఉన్నా నాకంటే వయసులో పెద్ద ఉన్న వాళ్ళు కూడా పెద్ద మనిషి అంటారు. ఇక్కడనే వస్తారు ఇక. ఓకే. ఇప్పుడు మళ్ళీ మీరు ఒకవేళ సర్పంచ్గా మళ్ళీ మీకు వస్తే, అంటే మీకంటే రిజర్వేషన్లో జనరల్లో వస్తే పోటీ చేస్తారా, లేకపోతే కొత్త వారికి అవకాశం ఇస్తారా? సమయం ఉన్నది కదా సార్, అప్పటి సంగతి ఇప్పుడు ఓకే. వచ్చింది, మీరు పోటీ చేస్తారా లేదా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా? అప్పుడు ప్రజల అభిప్రాయం. ఓకే. ప్రజల అభిప్రాయం కలిసిపోతారు అంతేగాని ప్రజలనే కలిసిపోతాం, కానీ మా సొంత నిర్ణయం అనేది ఏది ఉండదు. అంటే ఇప్పుడు ప్రజలు ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు సర్పంచులుగా నిలబడ్డారు అనుకోండి, జనరల్కో ఏదో క్యాస్ట్కి వచ్చినా ఇద్దరు సర్పంచులు నిలబడతారు. ఒక్క సర్పంచ్కి సగం మంది సపోర్ట్ చేస్తారు, మీకు సగం మంది సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఓటింగ్కి వెళ్తారు కదా. ఓటింగ్కి వెళ్తాం. అప్పుడు మీరు ఈ 5 ఏళ్ళు చేశారు, కొత్త వారికి అవకాశం ఇస్తారా, లేకపోతే మళ్ళీ మీరు కూడా ప్రజలు ఎట్లా నిర్ణయం తీసుకుంటారని పోటీ చేస్తారా? మెజార్టీ పీపుల్ అభిప్రాయం తీసుకుంటాం సార్. అప్పుడు ఏకగ్రీవంగా వెళ్ళిపోతారా, లేకపోతే ఎలక్షన్స్కి వెళ్తారా? ఇక అవతల ఉంటే ఎలక్షన్కి వెళ్ళవలసి వస్తుంది. ఎలక్షన్కి వెళ్తారు. ఒకవేళ మీరు ఇప్పుడు 5 సంవత్సరాలు చేశారు, అభివృద్ధి చేశారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే మరి వాళ్ళు చేస్తారా లేదనేది ప్రజలు ఓటింగ్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా డెసిషన్ మేకర్ ప్రజలు అవుతారు. కాబట్టి ఆల్రెడీ మీరు చేశారు, అభివృద్ధి చేశారు, సరే ఒకసారి ఈ అవకాశం వీళ్ళకి కూడా ఇద్దామనేసి అక్కడ ఏకగ్రీవంగా వదిలేస్తారా, లేకపోతే లేదు ప్రజలు ఎట్లా తీర్పు చెప్తే అట్లా అని చెప్పేసి పోటీ? ప్రజలు తీర్పు చెప్పినట్టే చేస్తాం. ప్రజలు వద్దంటే ఊకుంటాం. ఏం దాంట్లో అంటే పోటీ అయితే చేస్తారు. ప్రజలు వద్దంటే ఊకుంటాం, వద్దు పోటీ చేయొద్దంటే వదిలేస్తాం. ఓకే. అంటే పదవి నాకు అలంకారం కాదు, సేవే ముఖ్యం అంటారు. అవసరం, సేవనే ముఖ్యం. ఓకే, సరే. ఇంకా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏం చెప్పండి? జనరల్గా ఏంటంటే నేను మొదట్లోనే చెప్పా, సర్పంచ్లు అంటే ఎమ్మెల్యేలతో తిరుగుతారు, అవి చేస్తారనేసి చాలామంది అనుకుంటారు కదా. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అనేది ఏం లేదు సార్. సర్పంచ్ అంటే సాధారణంగా ప్రజలలో ఉండాలి. ప్రజలలో ఉంటేనే ఆ పార్టీలు అవి కాదు. సర్పంచ్కి పార్టీలకి ఏం లెక్కలేదు. పార్టీల మనిషి, ప్రజల మనిషి, గ్రామ మనిషి. ఓటు వేసినోడిని అంతే చూడాలి, ఓటు వేయనోడిని అంతే చూడాలి. ప్రజల సర్పంచ్ అంటే గ్రామానికి ఓ తండ్రి లాంటి వాడు. అందరినీ కలుపుకపోయి ఓసారి ఎంటున్న వాళ్ళను కూడా అనవలసి వస్తుంది. తప్పు చేసి వచ్చినప్పుడు తప్పే అంటాం. అది ఓటు నాకేసిండు కదా అని ఆయన సైడ్ మాట్లాడడానికి రాదు. అది ప్రజలను అందరిని ఒకే విధంగా చూడాల్సినోడే సర్పంచ్. ఇప్పుడు చాలా మంది సర్పంచులు పాపము బిల్లులు రాక కొంతమంది ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా ఎవరైనా సర్పంచ్గా పోటీ చేయాలనే వాళ్ళకి మీరేం చెప్తారు? ఉన్న సంగతి చెప్తాము. ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది కదా, ఆ ప్రభుత్వం అట్లా చేసింది. బిల్లులు ఇయ్యక, కేసీఆర్ ప్రభుత్వం బిల్లులు ఇయ్యక సర్పంచ్లకు అయితే నష్టం చేసింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఇస్తుంది కదా, ముందు ఎట్లా చెప్తాం సార్? ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోవడానికి గల కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారు గెలవడానికి గల కారణం ఏంటి? కేసీఆర్ గారు ఓడిపోయే కారణమా? నా ఫస్ట్ నంబర్ 1 దళిత బంధు. దళిత బంధు వల్ల దళితులంతా వన్ సైడ్ అయిపోయారు. ఇక మొత్తము 10 లక్షలని దళిత బంధు పెట్టిండు. ఆ దళిత బంధు వల్ల అయింది. కొంచెము వాళ్ళు కూడా కార్యకర్తలను చూసుకోలే. ఎమ్మెల్యేలు కలిసేది లేదు, సమస్యలు తీర్చేది లేదు, ఫండ్స్ ఇచ్చేది లేదు. 2.5 సంవత్సరాల గ్రామానికి ఇస్తామంటే ఒక ఫండ్స్ లేదు. ఎస్ఎఫ్సి బంద్ చేసిండు. ఏమున్నా సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటి 15th ఫైనాన్స్ తోటే దొబ్బుకొచ్చినాం ఇప్పటిదాకా. దాని మీద సర్పంచులు కూడా అందరు దూరం అయిపోయాం. ఎన్ని రోజులు? అందుకే ఓన్లీ హైదరాబాద్ సిటీలో కాకుండా గ్రామాల్లో ఓడించడానికి గల కారణం ఇదంటారు. ఇదే అంటే వ్యతిరేకత వల్ల రేవంత్ రెడ్డి గెలిచారా, లేకపోతే అవకాశం ఇద్దాము అనే ఉద్దేశం? వ్యతిరేకత వల్ల.
అంటే ఆయన టాలెంట్. వ్యతిరేకత వల్ల 6 గ్యారెంటీల వల్ల 6 గ్యారెంటీలు కూడా ఆకర్షించినాయి ప్రజలను. ఇప్పుడు ₹2 ఇస్తానికి ₹4 ఇస్తా అంటే ఆశ అయితే కదా సార్. అవును అవును. దాంట్లో అన్ని 6 గ్యారెంటీలతో గెలిచాను. ఓకే. ఈయన మీద విమర్శ కూడా ఉన్నాయి. అంటే ఈయన ప్రజా వ్యతిరేకత, సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు పట్టించుకోకపోవడం, రుణమాఫీ కూడా చేయకపోయా, ఉన్నాయి అన్ని వచ్చినాయి కారణాలు. ఓకే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మీకు ఏమన్నా ఇప్పుడు వచ్చేటి మీ గ్రామాల్లో ఉన్న పెన్షన్స్ కావచ్చు, ఎంప్లాయీస్కి అవన్నీ కరెక్ట్గా వస్తున్నాయా ఈ ప్రభుత్వం వచ్చినాక? రాలే, ఇంకేం రాలే. ఒక బస్సు లేడీస్కు, ఆడపిల్లలకు ఒక బస్సు నడుస్తున్నది, ఫ్రీ బస్సు. ఇప్పుడు ఆయన గృహజ్యోతి అని నిన్న మొన్నటి సంది అదే కరెంటుది, కిరి కరెంటుది చేస్తున్నారు. ఇక తత్తిమది ఏం రాలేదు ఇంకా. ఇప్పుడు రుణమాఫీ రాలేదు, ఇంకా రైతు బంధు రాలేదు. ఇప్పటికే లేస్తుండే. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి గతం నుండి కూడా దాని మీద మొత్తం కసరత్తు చేస్తారు కాబట్టి వేసేస్తారు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇల్లు కట్టంగానే ఇంట్లోకి ఏమేం కావాలి మనం ఒక్కొక్కసారి ఒకటి గుర్తు వస్తుంది కాబట్టి తెచ్చుకోవాలి. సేమ్ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా అంతే కదా, అన్నీ సరి చూసుకోవాలి, ఎక్కడ ఎంత డబ్బులు వస్తుందో చూసుకున్న తర్వాతే ఏ గవర్నమెంట్ అయినా చేస్తారు. దానికి చెప్పిండే కదా ఆయన, తొలుత సంతకం అదే డిసెంబర్లోనే చేస్తాడు. మళ్ళీ ఇప్పుడేమో ఎలక్షన్. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు మనం కూడా అనుకుంటాం ఏముంది రోడ్డు లేదు ఇల్లు కట్టాలంటే 2 నెలలు అయిపోతుంది అనుకుంటాం. వర్షం రావచ్చు, మధ్యలో ఆగిపోతుంది. అంటే అనేక సమస్యలు ఉంటాయి ఏ ప్రభుత్వానికైనా. అది ఎవరున్న అధికారంలో వాళ్ళు అనుకున్నంత వేగంగా అవ్వదు కాదు. కాబట్టి సరే, ఓవరాల్గా మళ్ళీ ఈ టర్మ్ కనుక మీకు వస్తే పోటీ చేసి మళ్ళీ మీ గ్రామాన్ని ఇంకా ఆదర్శ గ్రామం రెండోసారి కూడా తీసుకొని మరికొన్ని అవార్డులు కూడా మీ గ్రామం తరఫున తీసుకోవాలని కోరుకుంటున్నామన్నా. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఇది ఫ్రెండ్స్, చూశారు కదా, నిజంగా వాళ్ళ యొక్క సమస్యలను చూసిన తర్వాత అనవసరంగా సర్పంచ్కి ఎందుకు పోటీ చేస్తామనే రోజులు కూడా వచ్చేసాయి. అంటే సర్పంచ్గా వాళ్ళు వైట్ షర్ట్ వేసుకున్నంత మాత్రాన వాళ్ళకేదో ఒరిగిపోతున్నట్టు కాదు. వాళ్ళకి బిల్లులు రాక, మీరు తెలంగాణ కాదు తెలుగు ప్రజలు ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాల్లో చూస్తే చాలామంది సర్పంచులు, మరీ ఆంధ్రప్రదేశ్లో అయితే దారుణమైనటువంటి పరిస్థితి. ఆ వ్యవస్థే అసలు పనిచేయదు. కనీసం ఎక్కడన్నా పనిచేస్తుంది బిల్లులు రాకపోయినా, అక్కడ మాత్రం అది కూడా లేకుండా అయింది. సరే, ఇటువంటి ప్రజా సమస్యలు సర్పంచుల దృష్టికి తీసుకెళ్ళండి. ఆయన ఎప్పుడు కూడా, అంటే నేను కూడా అడిగాను ఇందాక 12 గంటల వరకు మా డోరు తలుపు తెరిచే ఉంటుంది అంటే, నేను అడిగితే ఎనీ టైం ఎప్పుడు పోయినా అందుబాటులో ఉంటాడు, అవైలబిలిటీలో ఉంటే, ఎక్కడన్నా బయట ఉంటే కూడా ఫోన్కి రెస్పాండ్ అయ్యి వస్తాము చేద్దాం అనేసి కూడా చెప్పడం. మేము ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా వేరే పంచాయతీ ఒక సమస్య మీదనే ఆయన ఉన్నాడు, అందుకే కొంత ఆలస్యంగా అయినప్పటికీ ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు కూడా సర్పంచ్కి సహకరించాలి. కొన్నిసార్లు నిధులు రాకపోయినా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత చందాలుగా వసూలు చేసుకొని గ్రామాభివృద్ధికి పనిచేయాలని కూడా కోరుకుందాం. మరొక సర్పంచ్ గారితో కూడా మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో కలుద్దాం. నమస్తే.